గ్రేట్ బట్ నాకు అందరితో కలిసి చూడడం చాలా ఇంకో హీరోయిన్ కూడా రావాలి. ఆబ్వియస్లీ క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది. అన్న కృష్ణమ్మ సినిమా చూస్తుంటే మాత్రం మనకు మాత్రం బూస్ బౌన్స్ వస్తున్నాయి. సినిమా మాత్రం టైటిల్ ఎట్లా పెట్టిరో సినిమా కూడా అట్లా ఉందన్న. టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టే సినిమా కూడా అంత బాగుంది. అసలు మొత్తం ఫ్రెండ్స్ మీద నడుస్తుంది సినిమా మొత్తం. ఒక ఫ్రెండ్షిప్ అంటే ఏందో సినిమా చూస్తే తెలుస్తాను నిజంగా చెప్తున్నా. హ్యాట్సాప్ చెప్పాలి. కొత్త డైరెక్టర్ అయినా కూడా మన చాలా కొత్త ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లెక్క తీసిండు. హీరోయిన్లు కూడా ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. కొత్త వాళ్ళు అయినా కూడా చాలా ఎక్స్పీరియన్స్ హీరోయిన్ లెక్క తీసిరు. ఒక హీరో చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. అలా ఉన్న ఫ్రెండ్స్ కూడా చాలా బాగా చేసిరు. వాళ్ళు కూడా ఇక్కడ బోర్ అని లేకుండా అంటే డైరెక్షన్ తీసుకుంటే కొత్తగా ఉన్నది, ఒక డిఫరెంట్గా ఉన్నది. అంటే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఒక కొత్త రకం. కృష్ణమ్మ కృష్ణమ్మ సాంగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. సాంగ్ మాత్రం డిఫరెంట్ ఉంది, నీకు ఎక్కడ బోర్ అని లేదు. ఈ సినిమా ఏమంటారు సమ్మర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చాలా మంది వచ్చిన వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సూపర్ సూపర్ సూపర్. హాయ్ బ్రో, కృష్ణమ్మ అయితే హైలైట్ ఉంది బ్రో. చూస్తున్నంతసేపు ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే మూవీ ఇది, ఫ్రెండ్స్కి బాగా కనెక్ట్ అయ్యే మూవీ కూడా ఇది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎమోషనల్ ట్రాక్ రైలు వేస్తుంది కదా, సెకండ్ హాఫ్ మాత్రం వచ్చే వరకు మూవీలో బెస్ట్ కాన్సెప్ట్గా మన ఫ్యామిలీస్ వరకు వాళ్ళు ఎంతగానో స్ట్రగుల్ చేస్తారు, ఫ్రెండ్స్ ఎంతగానో స్ట్రగుల్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకంటే ఫ్యామిలీ ఉంది బ్రో, ఆర్ఫన్స్ వాళ్ళకి ఫ్యామిలీ ఉండదు, ఎలానో కానీ వదిలేస్తారు. వాళ్ళకు తిండి ఫుడ్ ఎలా బతకాలో ఎలా ఉండాలో వాళ్ళకి తెలియదు, ఏదో తప్పుదారిలో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ తప్పుదారిలో పోతున్నంతసేపు వాళ్ళ ఫ్యామిలీ కావాలని గుర్తుకొస్తుంది, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూనే ఉంటారు. ఈ మూవీలో మాత్రం నాకు నచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్కి వీళ్ళ వాల్యూ ఇచ్చినంత దేనికి ఇవ్వరు వాళ్ళు. ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు బ్రో, లక్ష్మణ్ బ్రో, మళ్ళీ సత్యదేవ్ అన్న గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, అతను ఎప్పటి నుంచే బెస్ట్ యాక్టరే. ఈ మూవీతో కూడా ఇంకా హై లెవెల్లో యాక్టింగ్ చేశారు. ఈ మూవీలో మెయిన్ పాయింట్ ఏంటంటే బ్రో, థర్డ్ పర్సన్ వల్లనే మనకు రిలేషన్షిప్లో చాలా బ్యాడ్గా వస్తుంది. ఎవరిని నమ్మకండి, ఫ్యామిలీని మాత్రమే నమ్మాలి, అంతే. థర్డ్ పర్సన్ వచ్చి మన లైఫ్ని మనం స్పాయిల్ చేసుకుంటాం మనం. ఆ మూవీ అయితే బ్రో, మూవీలో జస్ట్ ఆ హైప్ ఫైటింగ్ సీన్ అన్నట్టు రివీల్ చేయొద్దు నేను. ఒక ఫ్రెండ్ కోసం జరిగే ఫైట్ బ్రో. ఎన్టీఆర్ అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు, స్పెషల్గా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, మన వాళ్ళకి అందరికీ తెలిసిందే ఆ మూవీ గురించి. మీరు వచ్చి ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి బ్రో, ఖచ్చితంగా నచ్చుతుంది. అన్న కృష్ణమ్మ సినిమా మామూలుగా లేదు, ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకునేది అమ్మ. ఇప్పుడే చూశాను సినిమా కృష్ణమ్మ కృష్ణమ్మ మెంటల్ ఎక్కిచ్చిండు సత్యదేవ్ అన్న అయితే. ఇలాంటి యాక్టింగ్ నేను ఊహించలేదు. ఆ సినిమాలో క్లైమాక్స్ అయితే అస్సలే ఊహించలేదు, మెంటల్ ఎక్కిచ్చేసిండు సినిమాన. ఒక ఆర్ఫన్ గురించి, ఒక పేదోళ్ళ గురించి, ఒక ఫ్రెండ్షిప్ గురించి, ఒక ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ లేని వాళ్ళ గురించి సినిమాలో చూపించడం జరిగింది. ఇలాంటి సినిమాలు ఇలాంటి సీన్స్ అయితే ఏమీ లేవు. ఒక మంచి ఫ్యామిలీ మూవీ మీరు చూడాలనుకుంటే ఈ వారం ఇదే సినిమా కృష్ణమ్మ సినిమాని. ఏ సినిమాలు అన్ని సినిమాల కంటే ఒక బెస్ట్ మూవీ చూసిన ఎక్స్పీరియన్స్, ఒక మంచి మూవీ ఎక్స్పీరియన్స్ అయితే మీకు వస్తుంది ఈ సినిమా చూస్తే. థ్యాంక్ యూ అన్న, మంచిగా ఉంది సినిమా. సినిమా హైలైట్స్ అంటే సత్యదేవ్ యాక్టింగ్ అండ్ స్టోరీ, స్క్రీన్ ప్లే అన్న. హీరోని యాక్టింగ్ మెంటల్ ఉందన్న, ఏమన్నా చెప్తున్నా. గుడికి వెళ్తే కొడతాం గంట, ఏమన్నా ఉందా హీరో హీరోయిన్ జంట, మామూలుగా లేదు.